Samskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. గుడి వచ్చేసింది దిగండి. తెలుసు. అబ్బా ఇదేంటే గుడి అని చెప్పి క్లబ్ తీసుకొచ్చా డిస్కో పాటలు వినబడుతున్నాయి. అదేంటి సార్ కళ్ళ ముందు అంత పెద్ద గుడి కనపడుతుంటే డాన్స్ క్లబ్ అంటారు? ఒరే మధ్యలో నువ్వు నోరు మీరా మీటర్ ఎంత అయిందో చెప్పు. ఎదురుగుండానే మీటర్ ఉంది చూసుకోండి. ఉండండి నేను చూస్తాను. వాడు చూసుకోమన్నాడు తోసుకోమనలేదు. ఒరే నీ దగ్గర పనివాడు అనుకుంటున్నావా? మీటర్ నువ్వే చూసి చెప్పు. అదేంటి ఆయన అలా మాట్లాడతాడు గుడ్ అయిన లాగాను? ఏంట్రా నన్ను గుడ్డోడు అంటావా? పెడతానండి ఆయన గుట్ట ఆయన వదిలేయండి. అవునండి వసే ఇంటికి పద, నీకు సాగర సంగమమే పద. రండి. ఇక్కడ ఏమండి మధు మహితానండి. ఎక్కడ? ఏమండి కృష్ణ గారు గుడికి వచ్చారా? లేదు కబడ్డీ ఆడుకోనకు వచ్చాం బాబు. అబ్బా ఊరుకోండి, వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు. ఎవరిని? ఒకరినొకరు వాళ్ళని ఆశీర్వదించండి. చూసి చాలా కాలం అయింది. దీర్ఘ సుమంగళి. అతను మధు అండి. మరి జుట్టు పెంచుకుని ఆడపిల్ల అది ఇప్పుడు ఫ్యాషన్. అలాగా మైదాని కొంచెం లావయ్యా. అయ్యో ఏంటండి మీరు? ఏంటి షాక్ అయ్యారండి? తప్పు. ఈ గుళ్ళు స్తంభాలు ఎక్కడ ఉన్నాయో కనపడిచావు. ఏమండి ఇటు రండి. అయ్యో దేవుడు అటు కాదండి ఇటు. ఆయన ఎటువైపు లేడే, సర్వాంతరయామి, అన్ని దిక్కులా ఉంటాడు. చేదస్తపు మూడు చెప్తే విండు గిల్తే ఏడుస్తాడని. చేపట్టు నాయనా. పట్టాను. రక్షింతలు నాయనా, ప్రసాదం కాదు. అవి తెలుసుకుందామనే వేసుకున్నాను స్వామి. ఇలాంటి పూజాన్ని ఎంతమంది చూడలేదు. అబ్బా ఇటు రండి బొట్టు పెడతాను. ఇదిగోనండి. ఏంటి పువ్వు? ఎక్కడ పెడతావు? చెవులో పెట్టు. నాయనా హారతి తీసుకో. అలాగేనండి. అటు కాదు నాయనా, ఇటు. అయ్యో ఏమ్మా పిచ్చివాడిలా ఉన్నాడా? పిచ్చివాడు కాదండి గుడ్డివాడు. గుడ్డోడా? చెప్తా పద. ఏమండి కాలిందా? ఇక్కడ కాదే, ఎక్కడో కాలింది. అయినా ఏంటి నీ ఉద్దేశం? ఎవడు అడగకుండానే గుడ్డోడు గుడ్డోడు అని చెప్పేస్తున్నావు? సరే ఎవరికి చెప్పలేండి. అలా చెప్పనని దేవుడి మీద ఒట్టే చెప్పు. దేవుడి మీద ఎందుకులేండి, దేవుడు లాంటి మీ మీద ఒట్టేసి చెప్తున్నాను. మీరు చెప్పమనే దాకా ఎవరికి చెప్పను. ఈ ఒట్టేదో తిప్పిలా ఉంది. చైది పద. ఏమండి ఇక్కడే పళ్ళు ఉన్నాయి, కొనుక్కుని వెళ్దాం. తెలుసు. అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? ఎంతమయ్యి? 2.10. అబ్బో ఈ బత్తాయి పళ్ళు చాలా బాగున్నాయి. ఎంతకిస్తా? దొంగ సచ్చినోడు అలా చూస్తాడేంటి? అబ్బా ఈ కాయలు పెద్దగా ఉన్నాయి, 2 చేతులు సరిపడలేదు. ఏమండి ఏమండి వద్దండి. నోర్మే, నేను ఎలా బేరమాడుతున్నా చూసి నేర్చుకో. చెప్పమ్మా రేట్ ఎంత? చెప్పడానికి సిగ్గుపడతాడమ్మా. చెప్పాను కదా 2.10. చాలా గట్టిగా ఉన్నాయి బత్తాయికాయలు, జాంకాయలు లాగా. నువ్వు చెప్పమ్మా. ఈ కొట్టు దగ్గర ఎవరన్నా ఉన్నారా లేదా? ఏంట్రా నా పెళ్ళంతో డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నావు? పరాయి పళ్ళు అంటే అంత రుచి అంటే నీకు?